ఒక క్రైస్తవుల ఇంటికి వెళ్తే బాగా మంచి విశ్వాసి, సీనియర్ విశ్వాసి. ఒక రోజున మీటింగ్ అయిపోయింది, మాకు భోజనాలు పెడితే ఆ గడప మీద వాళ్ళ అమ్మాయి కూర్చుంది. వెంటనే పెద్ద పెద్ద కళ్ళు చేసేసి, లేకు నీకు బుద్ధి లేదా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు గడప మీద కూర్చోవద్దని అంటుంది. ఆ పిల్ల ఏం అడ్డు కూర్చోలే, కానీ ఆవిడ మైండ్ సెట్ ఎలా ఉందంటే గడప మీద కూర్చుంటే వచ్చేవన్నీ రావంట. తర్వాత శుక్రవారం అయితే డబ్బులు ఇవ్వరు, మంగళవారం అయితే తీసుకోరు, పొద్దున్న ఇల్లు తొడవకుండా బయటకేమి ఇవ్వరు. ఏంటివి? ఇవన్నీ భయపడే వాళ్ళు ఆచారబద్ధంగా వాటిని పాటిస్తున్నారంటే అది వాళ్ళ వ్యక్తిగతం. నువ్వు ఒక విశ్వాసమై ఉండి దీనివల్ల ఏదో వచ్చేసిందని నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు విశ్వాస జీవితంలో ఏం పరిపూర్ణత సాధించినట్టు? చాలా మంది క్రైస్తవులు పెళ్ళిళ్ళకి, నిశ్చితార్థాలకి ముహూర్తాలు పెట్టించుకుంటారు వెళ్ళి. పాస్టర్ గారు మరేమోనండి ఇలా అండి అని వచ్చి మళ్ళీ ఈయనకి చెప్తారు డేటు, అన్నయ్య మరి పలానా డేటు పెళ్ళికొడుకు వాళ్ళు ఒప్పుకోవట్లేదు, ఏదో చేసేవా అంటారు. ఒప్పుకోకపోయేది పెళ్ళికొడుకు వాళ్ళు కాదు, పంతులు గారు. ఓకే, అంటే వీళ్ళకి అనుకూలంగా మార్చుకుంటున్నారనమాట, అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒక రోజు నాకు సహోదరి నా దగ్గరికి వచ్చింది, పేరు చెప్పట్లేదు కానీ బాగా సీనియర్ విశ్వాసి. ఆవిడ ఒక్కటే టెన్షన్తో ఉండి నాతో అంటుంది, నేను ఒక చోటకి వెళ్ళానమ్మా, మీరేం అనొద్దు. ఎందుకంటే ఆవిడకి సుమారు 5-6 నెలల నుంచి ఒంట్లో బాగుండట్లే, ఏదో ఒక వ్యాధి ఆవిడని పాపం ఇబ్బంది పెడతా ఉంది. దానికోసం చుట్టుపక్కల వాళ్ళు సలహా ఇచ్చారట, అమ్మా మీరు ఒక చోట సోది చెప్తారు, శివాడించడం అంటారు కదా, మీరు ఎప్పుడైనా విన్నారా? అక్కడికి తీసుకెళ్లారట. తీసుకెళ్తే వాడన్నాడట, నువ్వు 3 రోజుల్లో చచ్చిపోబోతున్నావు కాబట్టి దాని నుంచి తప్పించాలంటే నీకు ఒక పూజ చేయాలి. కరెక్ట్గా 3000 రూపాయలు, ఒక బస్తా బియ్యం, 1 కేజీ నువ్వులు, 1 కేజీ గానుగు నూనె, ఇవన్నీ లిస్ట్ చెప్పాడంట. ఆ పేపర్లో రాసుకొచ్చి బిక్కుమంటే నాకు చూపించి, ఏమనుకోకుండా ఒక్క 4000 రూపాయలు అప్పు ఇవ్వండి అమ్మా నా చేతులు పట్టుకుంటుంది. నాకు ఒక్కసారి చాలా బాధేసిందండి. చాలా మంచి ఆవిడ. కానీ ఎందుకు ఇక్కడ ఈవిడికి విషబీజం ఎక్కడ పడింది మనసులో? క్రైస్తవ మిషనరీల చరిత్ర మన ఇండియాలో మీరు చూస్తే ఎన్నో మూఢనమ్మకాలను పటాపంచలు చేసేసిన వాళ్ళండి వాళ్ళు. యేసు ప్రేమను బట్టి, ఆయన మతాన్ని పటాపంచలు చేసిన ధైర్యాన్ని బట్టి మన వాళ్ళకి ఆ ధైర్యం వచ్చేసింది. అలాంటి చరిత్ర కలిగిన మనం ఈరోజు చిన్న నిమ్మకాయలకి ఎవడో ఏదో శోధించి ఆ చేతిలో నల్ల కాటుకేసి దాంట్లో నువ్వు కనబడుతున్నావు అంటాడంట, చచ్చిపోతున్నావు అంటాడట. నిజంగా అండి, ఇప్పుడు మీరు నవ్వుతున్నారు కానీ ఆ రోజు నేను చాలా ఏడ్చాను. పారంపర్యాచారాలు మనిషిని వృద్ధి చెందించవు కానీ నాశనం చేస్తాయి.